టాలెంటెడ్ ఆర్టిస్ట్గా పేరు తెచ్చుకున్న ఆదిత్య ఓ ముఖ్య పాత్రలో అనే కంటే ఓ పాత్రతో తెరకెక్కిన చిత్రం బండి. ఈ మూవీ ఈరోజే థియేటికల్గా రిలీజ్ అయింది. ఒకప్పటికే మరి ఈ సినిమా గురించి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. టీజర్ ట్రైలర్తో అంచనాలు బాగా పెంచింది. రఘు తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ అంచనాల్ని అందుకుందా లేదా అనేది రివ్యూలో చూద్దాం. ఆదిత్య వర్మ మానవ సంబంధాల కంటే డబ్బే ప్రధానంగా జీవించే స్వార్థపూరిత వ్యక్తి. అయితే ఒకరోజు అతనికి ఒక కాల్ వస్తుంది. ఆ తర్వాత అతని జీవితంలో అనుకోని సంఘటనలు జరుగుతాయి. ఆ తర్వాత అతను ఆమెను వెతుక్కుంటూ అడవిలోకి వెళ్తారు. ఈ క్రమంలో ప్రకృతి అడవుల్ని నాశనం చేయాలనుకుంటాడు. ఆ తర్వాత అతను అడవిలో ఎలాంటి పరిస్థితుల్ని ఫేస్ చేయాల్సి వచ్చింది, చివరికి ఏమైంది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. అసలు ఒక సింగిల్ పాయింట్ కథను సింపుల్గా మరి ఒక మనిషితో తీయడం అనేది పెద్ద టాస్కే. అందులో దర్శకుడు సక్సెస్ అయ్యారు. ముఖ్యంగా అడవుల వల్ల పర్యావరణ సమతుల్యం కారణంగా మనకు వర్షాలు పడుతోంది. వృక్షో రక్షితి రక్షితః అనే సూక్తి ప్రకారం అడవులను లేదా ప్రకృతిని మనం సంరక్షిస్తే అవి మనల్ని కాపాడుతాయనే సందేశాన్ని ఈ సినిమాతో చూపించారు. మన జీవితంలో కూడా ఒక చైన్ లాంటిదే. ఒక దానితో మరొకటి ఆధారపడి జీవించాల్సిందే. అందులో ఏ ఒక్కటి బ్యాలెన్స్ తప్పినా అవి ప్రకృతి వినాశనానికి దారి తీస్తాయి అనేది ఈ సినిమాలో ఆదిత్య వర్మ పాత్రతో చెప్పించారు. ముఖ్యంగా ఈ సినిమాలో నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. మధుసూదన్ ప్రకృతి అడవి అందాలను చక్కగా తెరపై ప్రజెంట్ చేశారు. ఎడిటింగ్ కూడా బాగుంది. ఎక్కడ అనవసరమైన సీన్స్ కూడా లేవు. మొత్తంగా ఈ సినిమాతో ప్రకృతిని సంరక్షించుకుంటే మనకు మనుగడ అనే విషయాన్ని చెప్పకనే చెప్పాడు దర్శకుడు. సినిమా రన్ టైం కూడా పెద్ద అసెట్స్ అనే చెప్పాలి. ఆదిత్య మొత్తంగా సింగిల్గా ఉండే క్యారెక్టర్తో ఈ సినిమా అటెంప్ట్ చేయడం గ్రేట్ అని చెప్పాలి. ఈ సినిమాలో కొన్ని సీన్స్తో అతని నటన బాగా ఆకట్టుకుంది. తన యాక్టింగ్తో మెస్మరైజ్ చేశారు. ఓ స్వార్థపరుడి పాత్రలో ఒదిగిపోయారు. తన లైఫ్ టైంలో దక్కిన మంచి పాత్ర అని చెప్పాలి. పంచ్ లైన్ వచ్చి ప్రకృతిని బందీ చేయకూడదనే సందేశాన్ని ఇచ్చే చిత్రం. రేటింగ్ 2.75/5.